ఇశ్రాయేలు పెద్దలందరూ కలిసి ఎక్కడికి వెళ్తారంటే యెఫ్తా దగ్గరికి వెళ్తారు. యెఫ్తా నువ్వు వచ్చి అమ్మోనియుల మీదకి యుద్ధం చేయాలి నువ్వు అని అంటే అప్పుడు యెఫ్తా అంటారు, నువ్వు మీరందరూ కలిసి నన్ను బయటికి పంపించేశారు. ఇప్పుడు మీకు ప్రమాదం వచ్చిందని, మీకు బాధ కలిగిందని అనుకుంటున్నామా, బాధ కలిగిందని మీరు నా దగ్గరకు వచ్చారు. ఏనా నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలి, మీకు సహాయం చేయాలా అని చెప్పేసి వాళ్ళని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు అంటారు, ఇశ్రాయేలు పెద్దలు అంటారు, సహాయం చేయాలి, నువ్వు మాకు ఉండాలి, మాకు ఇలాగా అమ్మోనీయులు యుద్ధం చేస్తున్నారు, మా మీదకి మాకు బలము లేదు, నువ్వు వచ్చి వారిని యుద్ధం చేయమంటే అప్పుడు యెఫ్తా ఏం చేస్తారు తెలుసా, కండిషన్ పెడతారు, నేను మీ మీద రాజుగా ఉంటాను, వాళ్ళ మీద ఒకవేళ యుద్ధం గెలిచినట్లయితే నేనే మీ మీద న్యాయాధిపతిగా రాజుగా ఉంటానని చెప్పేసి ఒప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు మొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నేను వారి నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దహన బలిగా దాన్ని అర్పించను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయటకు వారి యొద్దకు సాగిపోయాడు. నెక్స్ట్ వస్తారు కదా, ఇంటికి తిరిగి వస్తారు కదా, వచ్చినప్పుడు ఏదైతే నన్ను ఎదుర్కోవడానికి ముందు వస్తుందో దాన్ని నేను దేవుడికి ఏం చేస్తానన్నాడు, వినాలి, అక్కడ ప్రతిష్ఠితమగును. నెక్స్ట్ దానిని బలిగా అర్పిస్తాను. రెండు ఉన్నాయి ఇక్కడ, ప్రతిష్ఠితము మరియు బలిగా. రెండా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దేవుడు బలి అడుగుతాడా మనుషుల్ని? దేవుడు బలి అడుగుతాడా? ప్రతిష్ఠితం చేస్తానంటున్నా. ప్రతిష్ఠితం చేయడం అంటే ఏంటి? దేవుడికి అర్పించడం. నెక్స్ట్ బలిగా ఉంది. ఒకవేళ నిజంగా దేవుడు బలిగా ఇవ్వాలనుకుంటే యాకోబు మీద ఏం జరిగింది? దేవుడు ఏం చేశాడు? ఇస్సాకుని బలికి ఇమ్మని అడిగాడు. అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాడు కాబట్టి కదా ఇన్ని సంవత్సరాల తర్వాత బావు పుట్టాడు. బావుని ఏం చేయమన్నారు? బలిగా ఇవ్వమన్నారు. కానీ దేవుడు బలి తీసుకున్నాడా? ఇస్సాకు బలికి ఎవరు కనపడ్డారు? గొడ్డేలు కనపడింది కదా. దేవుడు బలి ఇవ్వాలని కూడా అప్పుడే ఇస్సాకు తీసేసుకునేవాడు కదా. దేవుడు మన కొరకు బలిగా వాళ్ళని ఊరేగి తీసుకొస్తారేమో అని అనుకొని అడిద్దాం అనుకుంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? యెఫ్తా కుమార్తె వస్తుంది. యెఫ్తా కుమార్తె వచ్చేసరికి తనకు ఎవరు లేరు, తను ఒక్కటే, ఇంకా పాప ఒక్కతే, బాబు ఎవరు లేరు. అప్పుడు యెఫ్తా ఏం చేస్తుంటే తన బట్టలు చింపుకుని ఏడుస్తాడు. అయ్యో నా కుమార్తె నువ్వు వచ్చావా, నేను ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి, నేను ఇలాగ మొక్కుకున్నానమ్మా అని చెప్పేసి అని అంటే యెఫ్తా నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఒప్పుకున్నావు అని అందా? అందరూ చెప్పండి, నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు అని అందా? అనలేదు. దేవుని మాట, తండ్రి మాటకి లోపడి, తండ్రి నీ నోటి మాట చేత నువ్వు ఏదైతే అన్నావో అలాగే చేయండి, నేను దేవునికి ప్రతిష్ఠితం అవుతా. అంటే ఏంటంటే దేవుని పరిచర్య నిమిత్తం వాళ్ళని ఏదో చేసేస్తారని కాదు. దేవుడు తన పరిచర్య నిమిత్తం, దేవుని ప్రణాళిక యెఫ్తా కుమార్తె మీద ఉంది కాబట్టి దేవుడు తనకి బలిగా స్వీకరించుకోలేదు, తనకు పరిచర్యగా తీసుకున్నాడు. ఒకసారి చూద్దామా వాక్యమే. తన తండ్రి యెహోవా మాట ఇచ్చిన అంటే అమ్మోని మీద పగ తీర్చుకుని అతనితో అంటే ఇక్కడ ఏమంటున్నారు? నువ్వు అలాగే చేసావు కదా, నువ్వు ఒప్పుకున్నావు కదా, దేవుని దగ్గర ఒప్పుకున్నావు కదా, నువ్వు అలాగే చేయి. కానీ తను ఏం చేసిందని 2 months నాకు టైం ఇవ్వు. ఎన్ని మంత్స్ నానా? 2 months నాకు టైం ఇవ్వు. అంటే తనని తాను దేవుని పరిచయ నిమిత్తం సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానా? తన కొండ మీదకి వెళ్ళి ప్రలాపించి వస్తానని చెప్పింది. ఏమంది నాన్న? ఆ రోజులు ఏం జరుగుతుంది
కనిపెట్టుకొని నేను తన సేవ నిమిత్తం పరిచర్య నిమిత్తం నన్ను నేను సిద్ధం చేసుకొని వస్తాను అని అంటే అప్పుడు సరే వెళ్ళి కొండ మీద అలాగే ప్రార్థన చేసుకొని ఇక్కడ మనం ప్రలాపమైన దానికంటే ప్రార్థన చేసుకుని సిద్ధపాటు కలిగి దేవుని పరిచర్య నిమిత్తం నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా పడితే అలాగా దేవుని పరిచర్య చేయకూడదు. అర్థమవుతుందో ఒక సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు ప్రణాళికలో ఉంది కాబట్టి యెఫ్తా కుమార్తెని దేవుడు ఎంచుకున్నాడు. ఓకే, లాస్ట్ లో చూడండి మనకి 40లో ఉంటుంది. ఆమె పురుషుని ఎరగలేదు. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు, ఎన్ని దినాలనా 4 దినములు గిలాదు చేసుకున్న యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయట అనే అర్థానికి ఏంటంటే వాస్తవం కంటే ఎక్కువ, అంటే అక్కడ జరిగిన దానికంటే ఎక్కువ మనకి కొంచెమే ఇక్కడ మనకి బైబిల్లో వివరించబడింది. కానీ ఒక స్త్రీ అనే తన దేవుని నిమిత్తం వాడబడాలంటే, దేవుని పరిచర్య నిమిత్తం వాడబడాలంటే చాలా ఉంటాయి, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. తనకి మ్యారేజ్ అవ్వలేదు, తండ్రి మాటకి లోబడి దేవుని పరిచర్య నిమిత్తం తనకు వెళ్తుంది. ఓకేనా, అర్థమైందా? అర్థమవుతుందా? కానీ ఇక్కడ యెఫ్తాకు మాత్రం చంపేయలేదు, దేవునికి ఇచ్చేశారు, దేవుని పరిచర్య నిమిత్తం ఇచ్చేశారు. ఇక్కడ మనకి దేవుడు ఒకసారి ద్వితీయోపదేశ కాండం దేవునికి అది వరకు రోజుల్లో పరిచర్య చేయడానికి ఇచ్చేవారు, దేవుని సేవ చేయడానికి ఇచ్చేవాళ్ళు. తెలుసా, దేవుని సేవ చేయడానికి దేవుని కొరకు వాడబడాలని ఇచ్చేవారు అనమాట. దాని నిమిత్తం యెఫ్తా కుమార్తె దేవుని సన్నిధికి వెళ్ళింది, ప్రార్థన పరిచర్య చేయడానికి వెళ్ళింది తప్ప అక్కడ దేవుడు ఏమి తన బలిగా స్వీకరించలేదు. యేసయ్య మన కొరకు బలి పశువు అయ్యారు కదా, అవునా? ఇంకెవరైనా తీసుకున్నారా? తీసుకోవాలనుకుంటే ఇస్సాకుని తీసుకోవాలి కదా, ఇస్సాకుని తీసుకున్నారా? ఏం చేశారు? అబ్రహాము ఆగు, ఎవరిని బలి ఇమ్మన్నారు? ఎవరిని? పొట్టేల్లో ఏం కనిపించింది? పొట్టేలు కనిపించింది కదా, అవునా? మరి దేవుడే మన కొరకు బలిగా వచ్చారు, కానీ ఇంకెవరిని కూడా దేవుడు బలిగా స్వీకరించడానికి ఇష్టపడరు. ఆయనే మన కొరకు, మన పాపాల నిమిత్తం మన కొరకు ఆయన బలి అవ్వడానికి వచ్చారు, అవునా కదా? రక్తం చిందించింది ఆయనే. ఇంకెవరి రక్తమైనా కావాలా? మన పాపాలు కావాలంటే పరిశుద్ధుల రక్తమే కావాలి, అది యేసే రక్తమే. మనమందరం కూడా ఆయన పవిత్రమైన రక్తం ద్వారా కడగబడిన వారు కాబట్టి మనం చాలా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని పరిచర్య నిమిత్తం ఇంకా బలంగా ఉండాలి. పరిచర్య నుంచి పారిపోవడం కాదు, పరిచర్యంగా దాక్కోవడం కాదు. దేవుని పరిచర్య అవకాశం ఊరికే వచ్చిందంటే దాని ఆశీర్వాదం కూడా అంత రెట్టింపు ఉంటుంది. మనం అనుకున్నాం కదా, ఈ చేతులు ఎవరి కొరకు వాడబడాలి, ఈ కళ్ళు ఎవరి కొరకు దేవుని చూడాలని వాక్యం చదవాలి. కాళ్ళు ఎవరి కొరకు వాడబడాలి, సువార్త కొరకు పరిగణలాగా మనది వాడబడాలి, అవునా? చెప్పుకున్నాం కదా. వారసులము